బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ విన్నర్ అయిన తర్వాత తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పొచ్చు. తనూజకి అన్యాయం జరిగింది, రియల్గా తనూజని విన్ అవ్వాల్సింది, కానీ క్రెడిట్ అంతా కూడా కళ్యాణ్ కొట్టేశారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు శివాజీ గారి ప్రోగ్రాంలో తనూజ గురించి శివాజీ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. నిజంగానే తనూజనే గెలవాల్సింది అన్న కొన్ని మాటలు కూడా అన్నారు. సో నిజంగానే తనూజ గెలవాల్సిందేనా, అసలు తనూజ విన్నర్గా అవ్వాల్సిందేనా, విన్నర్ అవకాశాలన్నీ తనూజకే కలిసి వచ్చాయా? మరి ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. తనూజకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హీరో శివాజీ గారు తన నోటితోనే అన్నారు తనూజానే విన్ అవ్వాల్సింది, రియల్ విన్నర్ తనూజానే అని. మరి నిజంగానే తనూజకి అంత హోప్స్ ఉన్నాయంటారా? నిజంగా విన్నర్ అవ్వాల్సింది తనూజానే అంటారా? ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు కూడా అంటారు నైతికంగా నేనే గెలిచానని ఓడిపోయిన వాళ్ళు కూడా అంటారు. సరే, ఈ సినిమాలు, ఈ గేమ్ షోలు, ఎంటర్టైన్మెంట్ షోలో కూడా ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు ఒక డిసిషన్కి వస్తాం. మనం యాక్చువల్గా ఏంటంటే చూసే ఆడియన్స్, ఆ సీరియల్ అయినా సినిమా అయినా ఒక గేమ్ షో అయినా చూస్తున్న ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు. ఆ స్క్రీన్ మీద జరిగే సన్నివేశాలకు, ఆ క్యారెక్టర్లకు కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి తనకు తానుగా ఇంటరాక్ట్ అవుతాడు. అంటే ఆ పాత్రలో నాకు జరుగుతున్న సంఘటనలను చూసుకుంటాడు, లేదా ఆ పాత్ర ఇలా బిహేవియర్ చేయాలనుకుంటుంటాడు. సీరియల్స్లో కూడా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సినిమా చూస్తున్నప్పుడు ఎయిరా అని ప్రేక్షకుడు అంటుంటాడు. కొందరు బయటకు అంటారు, చూసేవాళ్ళం మనకు ఇంకా 4 కొడితే బాగుండంట. అంటే ఇంటరాక్ట్ అయ్యి అక్కడ ఏం జరగాలో మనం డిసిజన్ చేసేస్తుంటాం. సినిమాలో లీనమైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం దాన్ని. అది సినిమా చూస్తున్నప్పుడు. ఈ గేమ్ షో దాంట్లో పలానా వాళ్ళు గెలవాలి, ఈయన గెలవాలని కోరుకుంటారు. సో అక్కడే వచ్చిన ప్రాబ్లం అంతా. ఈ బిగ్ బాస్ 7, 8, 9లో బాగా రచ్చ జరిగింది వాస్తవం. అంతకుముందు ఒక మాదిరిగా జరుగుతున్నటువంటి విధానం గేమ్లో ఇక్కడికి వస్తారికే కొంచెం ప్రేక్షకులు బాగా చర్చకు కానీ వైరల్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ 9లో స్టార్టింగ్ కా నుంచి చూస్తున్న తనూజ అంతగా పరిచయం లేనటువంటి ఒక పర్సన్. ఎక్కడ అంటే మన తెలుగు ప్రేక్షకులు. ఆమె మరీ తెలవనం కాదు, కానీ ఇమాన్యుల్తో పోల్చుకుంటే ఇమాన్యుల్కి ప్రతి ప్రేక్షకుడికి తెలుస్తుంది, తెలుగు వాళ్ళందరికీ కూడా తను చేసిన కామెడీ షోల ద్వారా. అంటే ఇటువైపు నుంచి ఇమాన్యుల్ అనే టాలెంట్ తెలుసు, ఆయన చరిస్మా తెలుసు మనకు, ప్లస్ ఆయన మీద ఒక పాజిటివ్ సింపతి కూడా ఉంది. కాబట్టి ఆయన గెలవాలని కోరుకున్నాం. మనోడు, మన ఊరోడు, మన ఇంటోడు, మనవాడగా పోల్చుతూ ఆయనను పాజిటివ్గా చూసుకున్నాం ప్రేక్షకుడు. తనూజ ఆ గేమ్లో ఉన్నటువంటి అక్కడ చేస్తున్నటువంటి యాటిట్యూడ్స్ అనుకోండి, లేక ఆ గేమ్ స్పిరిట్ అనుకోండి, గెలుస్తున్న ఆట తీరు కానీ ఆటోమేటిక్గా చాలా వరకు తనూజ గెలుస్తుంది, విన్నర్ అవుతుంది, విన్ అవ్వాలన్న దృక్పథంతో ముందుకెళ్ళినటువంటి బిగ్ బాస్ 7, 9 సీజను కాస్త చివరికి వస్తారికే ఎవరు ఊహించినట్టు, అంటే 1-2 రోజుల్లో 1-2-3 ఎపిసోడ్ల ముందు గెట్ చేసుకున్నప్పటికీ ఎవరికి ఇష్టం లేదని చెప్పాలి వాస్తవానికి. అయితే ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత యాక్సెప్ట్ చేయనటువంటి కళ్యాణ్ గెలవడం. సో ఆయన ఒక మిలిటరీ సైనికుడు అయినప్పటికీ ఏదైనప్పటికీ అసలు వాస్తవం గెలవాల్సింది తనూజ కదా, వాస్తవానికి గెలవాల్సింది ఇమాన్యుల్ కదా. ఇమాన్యుల్కి అన్యాయం అయిపోయిందని కూడా ఈ మధ్య సోషల్ మీడియా 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి బాధపడుతున్నారు, ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. తనూజ మీద అయ్యో గెలవాల్సి ఉంటే. ఇంకా ఏంటంటే తనూజ కళ్యాణ్ బాబుతో ట్రాక్ అంటే ఇష్టత ఏర్పడింది, నేను లవ్లో పడ్డదని నేను సర్టిఫికెట్ ఇవ్వలేను, కానీ ఆ చూస్తున్నట్టు సారాంశం కానీ అక్కడ జరిగినటువంటి విషయంలో ఆమె కళ్యాణ్ బాబుకు సపోర్ట్ చేసింది. కళ్యాణ్కు గెలవాలని, కళ్యాణ్ గెలవకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆటలో గేమ్లో ఎవరైతే రీతు కానీ ఆ భరణి కానీ అట్లాంటి వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను, ఈయన గెలిపించుకోవడానికి. సో ఎవరైనా సరే ఆయన కోసం నేను ఎఫర్ట్ పెడతానని బహిరంగంగా చెప్పినాడు. వాస్తవం అందరూ తెలుసు. అంటే తనకు ఇష్టపడేటువంటి ఆ కళ్యాణ్ గెలవడం కోసం తాను గెలవాలనే విషయం మర్చిపోయి కళ్యాణ్ గెలిపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు అంతా బాధపడుతుంది. అదే ఆ ఎఫర్ట్ కాస్త, ఆ ఇంట్రెస్ట్ కాస్త తన గెలుపు కోసం పెట్టుకున్నా బాగుండేది. బట్ ఇప్పుడు తనూజ బాధపడుతుందో లేదో మనందరికీ తెలిసి నేను చూస్తే అర్థమైంది తనేం బాధపడతలేదని. కానీ ఆమె గెలవాల్సింది, అనవసరంగా కళ్యాణ్ గెలిపించుకుంది. అందొక సింపతి. ఇమాన్యుల్ గెలుచుంటే బాగుండేది, ఒక సింపతి నడుస్తుంది. ఈ మధ్యలోనే అందరికీ తెలిసిపోయింది తనూజ విన్నర్ అని. అయితే ఇప్పుడు శివాజీ గారి ముందు జరిగిన చర్చల్లో నువ్వు బాగా ఆడావమ్మా, వాస్తవానికి నీదే గెలుపు. ఇకపోతే కొన్ని కామెంట్ చేశారు ఆయన మీద, నువ్వు స్వార్థపరురాలు అని, అవకాశవాది అని కూడా కామెంట్ చేశారు. అవకాశం అయితే నేనే గెలవాలని చూస్తారు కదా, ఇంకోరిని గెలవాలని ఎందుకు చూస్తాము, ఈ తరహా కూడా ఆమె రిప్లై ఇచ్చింది. మళ్ళీ ఇంకొక వార్త ఏంటంటే ఆమె మీద ఇంకా అపవాదనే చెప్పాలి తనూజ మీద. తండ్రికి ఇష్టం లేకుండా వచ్చింది,
అదేదో కామెంట్ చేస్తూ దాన్ని కూడా అందమైన రిప్లైని ఇచ్చింది, కరెక్ట్ ఇచ్చింది. వాస్తవానికి సహజంగా ఎవరైనా సరే నేను చదువు ఏదో కెరీరో జాబో అంటే ఒక స్థిరమైన ఇన్కమ్ లాంటిది వదిలేసి నేనేదో స్పోర్ట్స్లో అవార్డ్స్ తీసుకుంటాను, సినిమాల్లో నటిస్తాను, లేదు నేను రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇష్టం ఉండదు, ఎవరికి ఉండదు. మనకు వ్యక్తిగతంగా మనకి ఇష్టం ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా ఇష్టం ఉన్నా కూడా ఆర్థికంగా ఫ్యూచర్లో స్థిరపడకపోతే ఇబ్బందులు వస్తాయి, ఎందుకు కష్టపడతారు, వద్దు అని అంటారు. ఆ విధంగానే తనూజ నటి కావాలనుకున్నప్పుడు, ఇట్లాంటి ఆర్టిస్ట్ కావాలనుకున్నప్పుడు వ్యతిరేకించి ఉండవచ్చు, అపోజ్ చేసి ఉండదు. అంత మాత్రం తండ్రి మీద ప్రేమ ఉండదా? తండ్రి మీద ప్రేమ ఉంటుంది, ఆయన ఒక కూతురు మీద ప్రేమ ఉంటుంది. అసలు ప్రేమలో నా ప్రేమ గొప్పతనం ఏంటంటే నా పేరులోనే నాన్నతో పేరు కలిపి ఉంది. నన్ను పిలిచినప్పుడల్లా కలిపి మా నాయననే పిలుస్తారు, నాకు వచ్చిన పేరులో మా నాన్నకు క్రెడిట్ ఉంటుంది అని గొప్పగా చాలా చాలా అందమైన భాషలో చెప్పింది. దాన్ని మనం స్వాగతించాల్సి ఉంటుంది. అవును, నిజానికైతే చాలామంది అంటున్నారు తనూజకు పడాల్సిన ఓట్లే కళ్యాణ్కి పడ్డం వల్ల ఆయన గెలిచారు అని చెప్పేసి. ఇంకా ఇద్దరు ఒకటే కదా, సో ఎవరు గెలిస్తే ఏంటి అన్నట్టు ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ వైపు షిఫ్ట్ అయిపోయినారని చెప్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం ఓటేస్తున్నప్పుడు కూడా రాజకీయాల్లో చూస్తూ కూడా మన పార్టీ గెలవనప్పుడు సరే గెలిచేవానికి వేస్తూ కొంచెం అన్న ఉపయోగపడుతుంది అనుకోవడం, అట్లాంటి కొన్ని తరహా ఆలోచనలు ఉంటాయి. తను గెలవాలి, తనూజ గెలవాలని కోరుకున్నప్పుడు తనూజని కళ్యాణ్ బాబుకు సపోర్ట్ చేస్తున్నప్పుడు సరే ఆమె ఇష్టాన్ని, ఆమె మీద ప్రేమనే ఆమెకు అనుకూలంగానే కళ్యాణ్ కూడా వేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు, దాని తప్పేం లేదు. సరే ఎవరు గెలిచినా కూడా ప్రైజ్ మనీ ఆమెకి ఇచ్చిన, ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇస్తారు. కాకపోతే ఈ రెమ్యునరేషన్ విషయంలో తనూజకి ఎక్కువ ఉందని కూడా ఒక వార్త చదువుతున్నాం. ఏదైనా సరే చివరి మూమెంట్లో ఏది గెలుపుగా ఉంటుంది, ఏది జరుగుతుందో చూస్తున్నప్పుడు కొందరు అలా ఓటు కూడా వేసి ఉండవచ్చు. చాలామంది ఏమంటే తనూజ ఒక మిస్టేక్ చేసింది. ఏంటి అంటే విన్నర్గా ఉన్నప్పుడే తను ప్రైజ్ మనీని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు, సో బాక్స్ అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మాటలు విని బాక్స్ సెలెక్ట్ చేసుకుంది, అక్కడ నష్టపోయింది, ఇది రాంగ్ స్టెప్ అని అంటున్నారు. అంటే అక్కడ డబ్బుల కోసమే రాలేదు కదా, గేమ్ స్పిరిట్ అదొకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగ్ బాస్లో పార్టిసిపేట్ కావాలనేది ఒక టాస్క్ వాళ్ళకు ఎవరికైనా సరే. డబ్బుల కోసం అంటే వాళ్ళు ఏదో రకంగా సంపాదించుకోవచ్చు, ఇంకో రాళ్ళు సంపాదించుకోవచ్చు, లేదా ఒక రిస్క్, ఇది ఒక లాటరీ కావచ్చు, ఒక రిస్క్ తీసుకుంటున్నారు. మనం ఇంకా ఆ డబ్బులు అలా తీసుకోకుండా ఇంకా ముందుకు స్టెప్కి వెళ్తే ఇంతకన్నా డబ్బులు వస్తాయి కదా, అది కూడా వీక్నెస్సే కావచ్చు, అదొక గేమే కావచ్చు. ఒకవేళ దాంతో మనం రిఫ్యూజ్ చేసి నష్టపోయినా నష్టమేం లేదు, దానికి నాకు డబ్బుల కోసం రాలే కదా అనే ఆలోచన చేసి ఉండొచ్చు. బహుశా ఆమె డబ్బుల కోసం రావాల్సి అంటే ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆమె నాకు తెలిసినంతవరకు ఆమెకు తెలుసు మిగతా వాళ్ళకన్నా నాకు ఎక్కువ అమౌంట్ ఇచ్చారు అని. మనకు విన్నాం, తాను విన్నర్కు ఫర్ వీక్ బస్ 60-70,000 కళ్యాణ్కి అని విన్నాం. ఈమెకు ఫర్ వీక్ 2 lakhs అని కూడా వింటున్నాం. ఆ ప్రకారం చూసినా కూడా విన్నర్ అమౌంట్ కన్నా ఈమెకి ఎక్కువ అమౌంట్ వచ్చినట్టు కదా. ఆ మాత్రం సబ్జెక్ట్ ఉండకపోవచ్చా? ఏదైనా సరే ఆ గేమ్ అన్నప్పుడే అది ఇచ్చిందే ఛాయిస్ ఇచ్చారు, నువ్వు తీసుకొని ముందుకు వెళ్తావా, తీసుకొని వెనక్కి ఇట్ల నుంచి వెళ్ళిపోతావా అన్నప్పుడు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని మాకు అర్థమవుతుంది. గేమ్కి ఇచ్చింది, ఆ కళ్యాణ్ బాబు గెలుపు కోసం ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. చాలామంది ఏమంటున్నారంటే తనూజ గేమ్లో ఉన్నప్పుడు కూడా ఎమోషనల్గానే ఎక్కువగా గేమ్ ఆడిందని, ఇప్పుడు బయటకు వచ్చి శివాజీ ప్రోగ్రాంలో కూడా ఆమె ఎమోషనల్గానే ఎక్కువగా కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారని అంటున్నారు. అంటే ఈమె ఎమోషనల్ని పండిస్తున్నారు తప్ప గేమ్ పరంగా కానీ లేకపోతే నార్మల్గా అట్రాక్ట్ చేసుకోవడం పరంగా కానీ సక్సెస్ అవ్వలేదు అని అంటున్నారు. ఎమోషనల్ అంటేనే, స్త్రీ అంటేనే ఎమోషనల్, భావోద్వేగాలకు గురవుతూ ఉంటుంది. ప్రకృతి ఏ విధంగా అయితే ఒడిదుడుకులకు అంటే గాలి వచ్చినప్పుడు ఊగడం, గాలి రాయినప్పుడు ఎట్లా ఉంటుందో స్త్రీ అయినా ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. తప్పేం లేదు, ఆమె తత్వం ఏదైతే ఆమె క్యారెక్టరైజేషన్ ఉందో ఆ విధంగానే పనిచేసింది. డ్రామాటిక్ చేయలేదు, డ్రామా చేయలేదు, దానికి అనిపించిన భావాలు చెప్పలేదు, స్పష్టంగా చెప్తుంది ఆయన గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తా అని. సో ఆమె ఒక ఇండివిజువల్ ఉమెన్గా ఆమె క్యారెక్టర్ కానీ, ఆమె భాష కానీ, ఆమె మాట్లాడిన పదాలు మాత్రం ఒక ఉన్నతమైన స్త్రీ కానీ చూస్తాను, మంచిగానే మాట్లాడింది అంటాను నేను. ఏదేమైనా సరే బిగ్ బాస్లో కళ్యాణ్ విజయం సాధించినప్పటికీ కూడా తనూజ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకుంది వాళ్ళ ఫ్యాన్ దృష్టిలో. అంతేకాదు తనూజ నిజంగానే తన ఆట తీరును కూడా చాలా మెరుగుపరుచుకుందని చెబుతున్నారు. సో ఈ విధంగా చూస్తే తనూజనే రియల్ విన్నర్ అని కూడా చాలా మంది అంటున్నారు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్.